హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుహికాస్ ఫన్ విత్ ఫుడీ. ఈరోజు ఈ వీడియోలో కాలా చెనా పులావ్ ఎలా చేయాలో చూద్దాము. ఎంతో ఈజీగా సింపుల్ ప్రాసెస్లో మరియు ఎంతో టేస్టీగా ఉండే ఈ పులావ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 4 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా, సాజీరా, జీరా మరియు అల్లం వెల్లుల్లి సన్నగా తరిగిన ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. తర్వాత ఇందులోనే 2-3 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజు బంగాళాదుంపను కూడా పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే 3 మీడియం సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో స్పైసెస్కి 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కలర్ కోసం నేను యూజ్ చేస్తాను వేసుకొని స్పైసెస్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కు తగ్గట్టుగా ఎక్కువ లేదా తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కాలా చెనా అంటే ఉడికించిన నల్ల శనగలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ నల్ల శనగలను ముందు రోజు రాత్రి నానిన తర్వాత వీటిని బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఈ మిశ్రమం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన కర్రీలో నుంచి కొంచెము ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ పైన ఉడికించిన రైస్ని వేసుకోవాలి. మనం రెగ్యులర్గా వాడే నార్మల్ రైస్నైనా వేసుకోవచ్చు లేదా బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు. నేను ఇక్కడ రెగ్యులర్గా వాడే రైస్ని అన్నం వండి పెట్టుకున్నాను. ఇలా ఉడికించిన రైస్ని వేసుకోవాలి. కర్రీ పైన రైస్నంతా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఇందాక పక్కన తీసి పెట్టుకున్నాం కదా కొంచెం కర్రీ, దానిని పైనుంచి మరొక లేయర్ లాగా వేసుకోవాలి. అంతా బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పైనుంచి కొత్తిమీరను వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. సైడ్స్ నుంచి గీని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైనుంచి మూత పెట్టుకొని మంటను సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి.
అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన కాలా చనా పులావ్ తయారైపోయింది. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయిపోండి. ఎలా వచ్చిందో నాకు కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.